హలో గైస్, వెల్కమ్ టు మై మినీ వ్లాగ్. ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా బాగున్నాం. మీరు ఎలా ఉన్నారు? నాకు తెలిసి మీ అందరు కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు అయితే పొలం వచ్చామన్నమాట. వరి చేనుకైతే స్పేర్ చేయడానికి. అందుకోసం అయితే ఇంకా మందు కావాల్సినవి అయితే పట్టుకొని వెళ్తున్నాము. దాంతోపాటు పప్పులు కూడా. చూసారా, నా చేతిలో పప్పులు ఉన్నాయి. అవి లేకపోతే గడవదనమాట. వరి పొలానికైతే మందు కొడదామని అయితే వచ్చాము. కానీ మబ్బు చూసారా, ముందుగానే ఉంది. ఎక్కడ మందు కొడతారా అన్నట్టుగా. కానీ ఒకవైపు ఎండ వస్తుంది, ఇంకోవైపు అయితే మబ్బు ఉంది. అది వెళ్ళిపోతే కానీ కొట్టలేము అన్నట్టుగా అనిపిస్తుంది. ఇక్కడైతే చిన్నగా కాలు పక్కన అయితే గడ్డి వచ్చింది. దాన్ని అయితే కొంచెం బాగు చేస్తున్నాను. కొంచెం నీట్గా కనిపిస్తుంది కదా అన్నట్టుగా. ఇక్కడ మా ఆయన జోకులు వేస్తున్నారు, అందుకే స్మైల్ వచ్చింది. లేదంటే సీరియస్గానే చేస్తున్నాను. యాక్చువల్లీ నాకు అంతగా పని రాదబ్బా. చిన్నప్పటి నుంచి మా అమ్మ పని నేర్పింది. కాకపోతే నేను ఎక్కువ కాలేజ్లో ఉండేదాన్ని కాబట్టి అంతగా వెళ్ళేదాన్ని కాదు. ఏదో వచ్చినట్టుగా చేస్తున్నాను. మళ్ళీ దీనికి వంటలు పెట్టకండి. ఇక్కడ మా ఆయన అయితే స్టార్ట్ చేసేసారు. మబ్బు ఇలానే ఉంటుంది, వర్షం రాదు, పైకే ఉంది కదా అన్నట్టుగా స్టార్ట్ చేసేసారు. ఇక్కడ నేనైతే కొద్దిసేపు అలా కూర్చున్నాను. వర్షం మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ అయ్యింది. చిన్నగా అయితే చినుకులు పడుతున్నాయి. నేను మళ్ళీ తడిస్తే పాపకి కోల్డ్ చేస్తుందేమో అన్నట్టుగా నేనైతే కూర్చొని గొడుగు అయితే పెట్టుకున్నాను అనమాట. మా ఆయన అయితే ఆల్రెడీ స్టార్ట్ చేస్తూనే ఉన్నారు, కొడుతూ ఉన్నారు మందు. ఇప్పుడైతే మా ఆయన దగ్గరికి అయితే వచ్చేసాను. కరెక్ట్గా స్ప్రే చేసేటప్పుడే వర్షం వస్తుంది. అబ్బాయి వర్షానికి ఏంటి అస్సలు అర్థం కాదు. కొంచెం స్ప్రే కొట్టేసిన తర్వాత వర్షం వచ్చినా పర్లేదు అనుకుంటే, ఎందుకంటే వేస్ట్ అవ్వకుండా ఉంటుంది కాబట్టి.